హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అంచె దినములలో అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు. ప్రతి ఆత్మను నమ్మక ఇవి దేవుని సంబంధమైందో లేదో అని పరిశీలించండి. ఎలాగ పరిశీలిస్తాం? మన టెక్స్ట్ బుక్ ఇది ఏదండి. ఒక తమ్ముడిని అలాగే అడిగాను, బ్రదర్ వాక్యం చదువుకుంటావు? చదువుకున్నానన్నా. ఏం చదివావు అని అడిగాను, అనుమానం వచ్చి. ఆత్మను ఆర్పకుడి అని చదివానన్నా. నిన్నేం చదివావు? ఏంటండి, యేసు కన్నీళ్ళు విడిచను అని చదివాను. మొన్న ఏం చదివావు? దొంగిలి కూడదు అని చదివాను. ఎక్కడ చదివావు ఇవన్నీ? క్యాలెండర్లో చదివాడంట. అద్దం దగ్గర పెట్టుకుంటాడంట, తలదూకుంటూ వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతాడంటాడు. బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావు ఇవాళ? 3 ఇడ్లీ తిన్నానా? నిన్నేం తిన్నావు? 2 దోశలు. మొన్న ఏం తిన్నావు? 4 చపాతీలు. ఏ ఇంత ఇడ్లీ ముక్క, ఇంత చపాతీ ముక్క, ఇంత దోశ ముక్క తిని వెళ్ళిపోవచ్చు కదా, టైం లేదని. రోజు ఇంత తిన్నావు అనుకో, ఇడ్లీ ముక్క ఇంత తిన్నా, ఒక అన్నం మొక్క, ఒక అన్నం మెతుక, ఒక చేప మొక్క, ఒక మాంసం మొక్క, ఒక కోడి మాంసం మొక్క, ఇంత మొక్కలు తినేసి రోజు వెళ్ళిపోతున్నావు అనుకోండి, టైం లేదని ఎట్టుంటావు చెప్పండి? ఉప్పు అంటే పడిపోతావు. ఏంటండి, వాక్యం కూడా సమృద్ధిగా చదవకుండా ఏదో పాస్టర్ గారు అడుగుతారనో, అమ్మ నాన్న అడుగుతారనో, ఇంకెవరో చెప్తారనో, లేదా మనసాక్షి ప్రేరేపించిందనో ఓ చిన్న బిడ్డ చదువుకుంటే సరిపోద్దా? ఎంతవరకు వాక్యం చదవాలో తెలుసండి మీకు? మీ గుండెల్లో మంట పుట్టేంత వరకు. ఎంతవరకు? ఒక్కోసారి ఒక వాక్యం చదువుతుండగానే మంట పుట్టేస్తుంది అంతే. ఒక్కోసారి ఒక అధ్యాయం చదవాల్సి వస్తుంది, ఒక్కోసారి 4 అధ్యాయాలు చదవాల్సి వస్తుంది, ఒక్కోసారి ఒక పుస్తకంతో చదివేస్తాను. నేనైతే ఇర్మియా గ్రంథం అంతా చదివేస్తాను, ఒక్కోసారి యెషయా గ్రంథం అంతా చదివేస్తాను. అట్లా ఒకటి పట్టుకుంటే మొత్తం చదివేదాకా ఆపొద్దు, ఇది చదువుతూనే ఉండి మొత్తం సారంగా పెట్టాలనిపిస్తుంది. మీ గుండెల్లోనికి హత్తుకోవాలి వాక్యం, అప్పటి వరకు చదవాలి. ఆ రోజు ఎమాయు దారిలో శిష్యులు అన్నారు, ఆయన లేఖనాల గురించి మనతో మాట్లాడుతున్నప్పుడు మన గుండెల్లో, మన హృదయాలలో మండలేదా? హృదయంలో కనువిప్పు కలగాలి, ప్రకాశం కలగాలి. పౌలు శీలలు ప్రసంగించిన తర్వాత బెరయ సంఘస్థులు ఈ విషయాలు ఇందులో ఉన్నాయో లేవో తెలుసుకోవాలని వాళ్ళు ఏం చేసేవారట? లేఖనాలను పరిశీలించేవారు. ఈ రోజున పరిశీలిస్తలేదండి. ఎవరు చెప్పినా వాక్యమే కదా, ఎవరు చెప్పినా దేవుని మాటలే కదా. దేవుని వాక్యాన్ని, సారవంతమైన వాక్యాన్ని వినాలనే ఆసక్తి తగ్గిపోతుందండి. అసలు వాక్యం కోసం మీటింగ్లకు రావటం లేదు మనుషులు. వాక్యం వినటం వల్లండి ఆధ్యాత్మికమైన శక్తి వస్తుంది. దేవుని వాక్యాన్ని సరిగ్గా వింటే, ఆయన వాక్యాన్ని భుజిస్తే, భక్తులు చేపట్టుకో ఆ వాక్యం తిను అని పెట్టాడండి, ప్రవక్తలకు తినిపించాడు ఆయన. నా మాటలు విను, మనసులో ఉంచుకో, వాటిని పోయి చెప్పు అన్నాడు. అందుకే చెప్పిన తర్వాత చెప్పిన వాక్యం ఆనాటి ప్రవక్తల్లో కూడా క్రియ జరిగించేది. ఈ రోజున అది ఆశ లేదు, భుజించటం శక్తి పుంజుకోవడానికి లేదు. కష్టం వచ్చినప్పుడల్లా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఫోన్ చేసి చెప్పేద్దాం. ప్రేయర్ నెంబర్ చాలా వస్తున్నాయి కదా, ప్రేయర్ నెంబర్కి ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తారు. మంచిదే. మీరు ఒక విషయంలో మీరు మొయ్యలేకపోతే ప్రార్థనా భారాలను మీకోసం సహకరించడానికి మేము ఉన్నాం. ఒకవేళ నేను ఈ స్పీకర్ బాక్స్ ఎత్తలేకపోతే బ్రదర్ ఒక చెయ్యి వేయమని ఒకరిని అడిగి ఇద్దరం కలిసి ఎత్తొచ్చు. అంతేగాని నువ్వు ఎత్తది అని నేను చేతులు కట్టుకొని కూర్చుంటే అదేమైంది? పాస్టర్ గారు మీరు మా కోసం ఉపవాసం ఉండి గట్టిగా ప్రార్థన చేయండి, మేము బిర్యానీ తిని పడుకుంటాం. నేను టీవీలో చెప్తుంటాను, మీ భారాలు పంపించండి, ప్రార్థన చేస్తాను, మీరు మోకరించి మన ప్రార్థన దేవుడు విని తన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఈ రోజున అటువంటి విశ్వాసాన్ని నేర్చుకోవటం లేదండి. ఈ పాటికి మీరు బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు, మీరు ఇంకా చిన్నపిల్లలాగా అయిపోయారేంటి అని పౌలు బాధపడుతున్నాడు. మీరు ఎప్పటి నుంచో దేవుని వాక్యం వింటున్నవారు, ఈ పాటికి మీరు 10 మంది కోసం మీరు ప్రార్థన చేసేవాళ్ళు అవ్వాలి. కానీ మీరు ఇంకా మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, మేము పోరాడలేకపోతున్నాం సాతాను శక్తులతో అంటున్నారు. కారణం మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుదల రావటం లేదు. ప్రార్థన. ప్రతి ఒక్కరు లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మక కార్యాన్ని చేయాలని ఆశిస్తున్నాడు. నిన్ను నీతిమంతుడిగా తీర్చాలని ఆశిస్తూ ఉన్నాడు. పాపంలో పడిపోయారని చతికిలబడి కూర్చొనే ఉన్నావా? నేను సరలేను, నేను పనికిరాడని నిరుత్సాహంతో ఉన్నావా? నీ మనసంతా పాడు చేసుకొని నెగిటివ్ తలంపులతో నింపుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయానావా? చేతగాని వాడిని అయిపోయానని అవమానించబడుతున్నాను కృంగిపోతున్నావా? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ తల్లిదండ్రులు విడిచినా ఆయన నిన్ను విడువడు, నీ భర్త విడిచినా ఆయన నిన్ను యజమానిగా నీకుంటానన్నాడు, నిన్ను నీ పక్షంలో వాదిస్తానంటున్నాడు. ప్రభు గొప్ప దేవుడండి. ఈ యేసయ్యను నీ రక్షకుడిగా చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా మొరలు ఆలకించు నాయన.
మా మూలుగులు వినయ్యా, మా కన్నీటిని చూడయ్యా. మా హృదయాలను నీకు సమర్పించుకుంటుండగా మా హృదయాలలో నీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించుము నాయన. నశించిపోతున్న ఆత్మలను నిత్య నరకంలోనికి పోవుటకు పరుగులెత్తుతున్న వారిని యేసు వైపు మళ్లించాలనే భారము కలిగి ఉండటకు మాకు సహాయం చేయము. పరిశుద్ధాత్మ కార్యాలు మా అంతరంగముల్లో కొనసాగించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం వేరేమి కోరలేను, జీవితాంతం నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. నీలాంటి దైవం ఎవరు విశ్వమునలేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమునలేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. యేసునాథ నీకే వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా. పవిత్రాత్మ నీకే వందనా, నిత్యమునే నీతో నడిచేదా. త్రియేక దేవా వందనా.